వెబ్సైట్ ఎగ్జామ్ ముందు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. చాలా మంది స్టూడెంట్స్ అన్న ఫస్ట్ టైం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాస్తున్నాం, ఎలా హ్యాండిల్ చేయాలి, ఎగ్జామినేషన్ సెంటర్కి ఎప్పుడు రీచ్ అవ్వాలి, ఏమేమి తీసుకెళ్ళాలి అని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం ఈ ఇంపార్టెంట్ వీడియో అయితే చేస్తున్నాను అన్న. సో ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని నేను చెప్పడం కాదు, డైరెక్ట్ మన గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన తెలంగాణ ఎబ్సెట్ వెబ్సైట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని మనం ప్రాపర్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్ నాన్న. ఒక్క 5 minutes ఈ పర్టికులర్ వీడియోని చూస్తే మీకు మొత్తం క్లారిటీ ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ని మనం మిస్ చేసుకుంటే అక్కడ మనం ఎగ్జామ్ రాయకపోకుండా ఉంటాము. ఓకేనా? సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి అండ్ తెలుసుకోండి. సో ఫస్ట్ అయితే మీరు తెలంగాణ ఎబ్సెట్ 2026 వెబ్సైట్కి వెళ్తే సో మీకు ఇక్కడ మీ స్ట్రీమ్ని బట్టి మీరు క్లిక్ చేసుకోవచ్చు నాన్న. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు కిందికి స్క్రోల్ చేస్తే ఇదంతా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇదంతా మనకు తెలిసింది. ఓకే కదా? సో మీరు చూసుకుంటే ఇక్కడ సెక్షన్ నెంబర్ 18లో మీరు చూసుకుంటేనన్నా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి, రైట్? సో దీన్ని మనం జూమ్ చేద్దాము. ఓకే, సో ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంది? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు తీసుకువెళ్ళవలసింది ఏంది అంటే ఫస్ట్ యువర్ హాల్ టికెట్, అడ్మిట్ కార్డ్ని తప్పకుండా తీసుకెళ్ళాలి. అండ్ బాల్ పాయింట్ పెన్ తీసుకోవాలి, బ్లూ కానీ బ్లాక్ కానీ, లేదా అండ్ నెక్స్ట్ ఐడి ప్రూఫ్ తీసుకోవాలన్న తప్పకుండా. గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్. సో ప్రిఫరబుల్లీ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి, ఈజీగా ఉంటుంది. సో ఒరిజినల్గా తీసుకెళ్ళండి. అండ్ దాంతోపాటు మీ అప్లికేషన్ ఫామ్. ఓకే, సో మనకి చాలా వరకు ఎగ్జామినేషన్ సెంటర్లో అప్లికేషన్ ఫామ్ అడుగుతారు, సో దాని కాపీ. ఓకే, అండ్ హాల్ టికెట్ కాపీ అండ్ ఆల్సో ఒక పెన్ తీసుకెళ్ళండి, ఎందుకంటే మీరు మోస్ట్లీ సాల్వ్ చేస్తారు, ఇది కంప్యూటర్ బేస్డ్ కాబట్టి అక్కడ మీకు అడిషనల్స్ ఇస్తారు. సో మీరు మాత్రం పెన్ మాత్రం తీసుకెళ్ళాలి. అండ్ దాంతోపాటు హాల్ టికెట్స్ ఇష్యూడ్ టు ద క్యాండిడేట్స్ ఇస్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్, క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రిజర్వ్ ఇట్ కేర్ఫుల్లీ. సో అది అక్కడ ఇచ్చేయకుండా దాన్ని అలాగే జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఓకే, అండ్ హాల్ టికెట్ ఈస్ నాట్ ట్రాన్స్ఫరబుల్, ఎక్కడికి మీరు షేర్ చేయడానికి ఉండదు నాన్న. ఓకే, అలా చేస్తే డిస్క్వాలిఫై అయిపోతారు ఎగ్జామ్కి. అండ్ మీరు ఎగ్జామ్కి 1.5 hours ముందు రావాలి, ఇది తప్పకుండా ఇన్స్ట్రక్షన్ అనమాట. అట్లీస్ట్ 1.5 hours ముందు. సో మార్నింగ్ షిఫ్ట్ అయితే 9కి స్టార్ట్ అవుతుంది, సో 9 నుంచి 12 కాబట్టి మీరు 7:30 కల్లా ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళండి. ఒకవేళ మీ సిటీలో ఉంటే మీకు ఒక 5 to 10 kilometers మధ్యలో ఉంటే పర్వాలేదు, బట్ కొంచెం దూరం ఉంది సెంటర్, వేరే డిస్ట్రిక్ట్కి వేరే ప్లేస్కి వెళ్ళాలి అంటే 1 day బిఫోరే వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యడానికి తప్పకుండా చూసుకోండి. సో ఇది ఇంకా ఇంపార్టెంట్గా ఎవరికి అంటే, సో May 3rd నీట్ ఎగ్జామ్ కూడా రాసి May 4th మార్నింగ్ షిఫ్టే ఉన్న వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. సో వాళ్ళు మాత్రం ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకోవాలి నాన్న. సో తప్పదు మనకి. సో అలాగా మీకు ఒకవేళ వస్తే మాత్రం ఒకరోజు ముందే అక్కడ వెళ్ళి ఉండడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్, ఒక్కసారి మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఎంటర్ అయిన తర్వాత మిమ్మల్ని అయితే బయటికి పంపరు ఎట్ ఎనీ కాస్ట్. ఓకేనా? సో మీరు తెచ్చుకున్నా ఏది తీసుకోవాలనుకున్నా ముందు ఎగ్జామినేషన్ సెంటర్కి ముందు వెళ్ళేటంటే ముందే మీరు అవన్నీ తీసుకోవాలి. అండ్ ఆల్సో మీరు ఎలాంటి మెటీరియల్స్ కానీ ఎలాంటి పేజెస్ కానీ పేపర్స్ ఎక్స్ట్రా తీసుకెళ్ళొద్దు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లాగ్ బుక్స్, టేబుల్స్, క్యాలిక్యులేటర్స్, ఈవెన్ ఎంపీసీ స్టూడెంట్స్ అయినా బైపీసీ అయినా ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఏం సాల్వ్ చేయాలి, క్యాలిక్యులేటర్స్ అంటే అలౌ చేయరు, మాన్యువల్గానే మీరు చేసుకోవాలి. సో పేజర్స్ ఏం తీసుకోవద్దు, అడిషనల్స్ అక్కడ వాళ్ళు ఇస్తారు. ఓకేనా? నెక్స్ట్, మీకు అక్కడ సిబిటి కంప్యూటర్ బేస్డ్ స్టార్ట్ చేసే కంటే ముందు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవి కూడా మనం డిస్కస్ చేస్తాం. అవన్నీ చదువుకున్న తర్వాతే మీరు పెట్టండి, ఎందుకంటే సమ్ టైమ్స్ ఓకే అది మిస్ అవ్వడం వల్ల ఏంటి అంటే మనం ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అవుతాం. సో దట్ మన ఎగ్జామ్ అక్కడ ఎర్రర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో candidates are advised to go through instructions for answering the other entries for writing the online examination. So అన్ని ఇన్స్ట్రక్షన్స్ చూసుకోమని చెప్తున్నారు. అండ్ మనకు తెలిసిందే కదా, క్వశ్చన్ పేపర్లో 160 questions ఉంటాయి ఇన్ 3 different sections subject wise with 4 responses given to each question. సో మనకి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో 3 sections ఉంటాయి. సో మనకి అక్కడ మీకు సెక్షన్ వైజ్ ఉంటుంది అండ్ క్వశ్చన్ వైజ్ కూడా ఉంటుంది.
ఓకే, క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. సో ఈక్వల్ మార్క్స్ ఉంటాయన్నా, నెగిటివ్ మార్క్స్ అయితే ఉండదు, ఇది అందరికీ తెలుసు. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ ఐడి కూడా వచ్చేస్తుంది. ఓకే, సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. సిబిటి రాయడానికి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయడానికి ఇన్స్ట్రక్షన్స్ చూసుకోండి తప్పకుండా. ఫస్ట్ 180 minutes ఉంటుంది, 160 questions నాన్న. The examination link with the login screen will already be available on your system. Please inform the invigilator if this is not in the case. సో మీరు ఎగ్జామ్ ఏదైతే రాస్తారో ఆన్లైన్ ఎగ్జామ్, అక్కడ మీకు అలాటెడ్ సిస్టమ్ ముందు ఆల్రెడీ ఆ పోర్టల్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. ఒకవేళ అది లేకపోతే మీ యొక్క ఇన్విజిలేటర్కి ఇన్ఫార్మ్ చేయాలి తప్పకుండా. ఓకేనా, సో ఫస్ట్ అది చెక్ చేసుకోండి. అండ్ 15 minutes కంటే ముందు యూ విల్ బి ప్రాంప్టెడ్ టు లాగిన్. సో మీరు లాగిన్ అనేది మీ ఎగ్జామినేషన్ 15 minutes కంటే ముందు చేసేసుకోవాలి. సో ఒకవేళ మీరు లేట్ వెళ్తే ఈ లాగిన్ ప్రాసెస్ మీకు డిలే అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వన్స్ టైం దాటిన తర్వాత లాగిన్ అవ్వలేరు, సో మళ్ళీ అది క్యాన్సిల్ అవుతుంది, మీరు డిస్క్వాలిఫై అవుతారు, ఇవన్నీ ప్రాసెసెస్ ఉంటాయి నాన్న. సో తప్పకుండా ముందే వెళ్ళండి. ఓకేనా. నెక్స్ట్, కాపింగ్ ఆర్ నోట్ డౌనింగ్ ద క్వశ్చన్స్ ఈజ్ నాట్ అలౌడ్. క్వశ్చన్స్ ని మీరు నోట్ డౌన్ చేసుకోవద్దు. సివియర్ యాక్షన్ విల్ బి టేకెన్ ఇఫ్ ఎనీ క్వశ్చన్ ఈస్ నోటెడ్ డౌన్. సో ఎలా అంటే చాలా మంది స్టూడెంట్స్ క్వశ్చన్ పేపర్ మనకి ఇవ్వరు కదా అని చెప్పేసి క్వశ్చన్స్ నోట్ డౌన్ చేసుకొని తెచ్చుకుందాం అనుకుంటారు. సో అలా ఒకవేళ మీకు కనిపిస్తే మాత్రం సో వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. సో ఓన్లీ సాల్వింగ్ కోసం మాత్రమే పేపర్స్ ని వాడాలి. ఓకే, సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఎగ్జామ్ డ్యూరేషన్ ద మార్క్స్ సెక్యూర్డ్ బై ద candidates will be displayed on the respective screens according to their preliminary key. However, the EBSET rank will be allotted purely based on the performance. సో మీ ఎగ్జామ్ డ్యూరేషన్ అయిన తర్వాత మీ మార్క్స్ అనేది డిస్ప్లే చేయబడుతుంది స్క్రీన్ పైన. ఓకేనా, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి క్లాక్ విల్ బి సెట్ అట్ ద సర్వర్, మనకి అదంతా ఉంటుంది. ఇంకోటి నాన్న, మీరు ఒకవేళ లైక్ నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళాలంటే ఈ సింబల్స్ చూసుకోవచ్చు, అది మనకు బేసిక్ తెలిసిందే. సో అది ఒక్కసారి ఒకవేళ మీకు ఇప్పటి వరకు ఓకే సిస్టమ్ అలవాటు లేదు, మౌస్ అదంతా అలవాటు లేదు అంటే ఒక 10 to 15 minutes ముందే వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ని పిలిచి అడగండి. సో హౌ టు షిఫ్ట్, ఒక్క క్వశ్చన్కి ఇంకో క్వశ్చన్ ఎలా షిఫ్ట్ అవ్వాలి, సో ఆ మౌస్ క్లిక్కింగ్ కూడా అంటే బేసిక్ కూడా కొందరికి అలవాటు ఉండదు కాబట్టి అది కూడా ఇంపార్టెంట్ అనమాట. సమ్ టైమ్స్ మనం రాంగ్ క్లిక్ చేస్తాం, సమ్ టైమ్స్ మన అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతాం. సో అవన్నీ చేయకుండా ప్రాపర్గా అండ్ ముందే సబ్మిట్ నొక్కేయకండి. ఓకేనా, సబ్మిట్ కూడా కంప్లీట్గా క్వశ్చన్స్ అన్ని అయిపోయిన తర్వాత మీకు అది ఆప్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఏంటి అంటే ఒకవేళ ఫస్ట్ క్వశ్చన్ వచ్చు, థర్డ్ ఫోర్త్ క్వశ్చన్ రాదు, ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చు, సో యూ కెన్ వెళ్ళొచ్చు, మళ్ళీ థర్డ్ క్వశ్చన్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు అక్కడ పైన కనిపిస్తుంది థర్డ్ క్వశ్చన్ మార్క్ చేయలేకుండా ఏదైతే ఉంటుందో అది కనిపిస్తుంది. కాకపోతే మై అడ్వైజ్ ఏంటి అంటే అన్ని క్వశ్చన్ సీరియల్గానే అటెంప్ట్ చేసుకోవడానికి చూడండి. ఒకవేళ మీరు అదే అటెంప్ట్ చేయట్లేదు అంటే క్వశ్చన్ నెంబర్ని మీ పేపర్లో నోట్ చేసుకోండి. ఎందుకంటే సమ్ టైమ్స్ మనం అన్ని అటెంప్ట్ చేసినాం అనుకొని ఆ అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ అలా వదిలేస్తాం. సో అది చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి అన్న. ఓకే, సో ఇదంతా బేసిక్గా మనకి బటన్స్ ఎలా క్లిక్ చేయాలి అనేది ఇచ్చారు. సో ఇది బేసిక్ మనకి తెలిసిపోతుందని. ఓకేనా, సో ఈ ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి తర్వాత మీరు లాస్ట్కి ఫైనల్ సబ్మిట్ అన్నప్పుడే సబ్మిట్ చేయాలి. తర్వాత మీ మార్క్స్ అనేవి డిస్ప్లే అవుతుంది. ర్యాంక్ ఇప్పుడు ఇవ్వరు, ర్యాంక్ అనేది కంప్లీట్గా ఓవరాల్ పర్ఫార్మెన్స్. ఓకేనా, దాన్ని బట్టి మీ ర్యాంక్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకేనా, సో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఏంటి, మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ చెప్పాను కదా. సో డాక్యుమెంట్స్ వచ్చేసి అవన్నీ తీసుకెళ్ళాలి. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత లాగిన్ 15 minutes ముందు చేసేయాలి. అండ్ దాంతోపాటు అక్కడ మీరు ఏది చేయాలనుకున్న పేపర్ పైన మీరు క్వశ్చన్స్ అయితే నోట్ చేసుకోకుండా ఓన్లీ ఆన్సర్స్ని మాత్రమే సాల్వ్ చేయాలి. ఓకేనా, సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు ఫాలో బిఫోర్ యువర్ EBSET exam. Thank you so much. Let's meet in the next video.